హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వీడియోలో చూసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో తర్వాత మీరే చెప్తారు. ఇలా చికెన్ని ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తము చికెన్ ముక్కలకు పట్టేటట్టు పసుపు ఉప్పు చికెన్ ముక్కలకు పట్టుకునేటట్టు బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. వేరే ప్యాన్లో 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ మూత తీసి చూద్దాము. చూడండి, మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇంకా ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్కలు పచ్చిగా ఉంటాయి, మొత్తం డ్రై అయిపోవాలి. ఎంత డ్రై కావాలంటే ఇట్లా ముక్క పట్టుకుంటే మెత్తగా బాగా ఉండాలన్నమాట. అసలు పచ్చి అనేది లేకుండానే మంచిగా ఉడికించాలి. ఈ వాటర్ అంతా పోయిందనుకోండి, చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఇలా మూత పెట్టేసి చూడండి, ఒక్కొక్కసారి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మాత్రము వాటర్ అంతా పోయింది కదా, గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎక్కువనే పడుతుంది కొంచెము. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. దాంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోండి, సరిపోతుంది. పావు స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూను అప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది హైలైట్ అన్నమాట. ఎప్పటిదో వేయకండి, ఫ్రెష్గా అప్పుడు చేసింది వేయండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోనే 1 కప్పు వరకు కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలు అయితే 1 కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇవి మొత్తము ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్న పట్టిన గరం మసాలాను కూడా ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తము కారము మసాలా అంతా పచ్చివాసన లేకుండా ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఆ వేడికి కొంచెము ఇంకేమైనా పచ్చి ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇలా చూడండి మొత్తం డ్రై అయిపోవాలి. అసలు వాటర్ అనేది ఉండొద్దు. ఆ చికెన్ మొత్తము మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఉడికించకండి. సిమ్లో కానీ మీడియంలో కానీ ఉడికిస్తేనే చికెన్ మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా మొత్తం చికెన్ మొత్తం ఆ మిశ్రమంలో మసాలాలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం మసాలాలు అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలపాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమ్మకాయలండి ఇలా జ్యూస్ తీసుకొని ఈ జ్యూస్ని మొత్తము ఆ చికెన్ పచ్చడిలో వేసుకోండి. నిమ్మరసం వేస్తేనే చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిమ్మరసం అయితే ఖచ్చితంగా వేయాలండి. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే మనకు కనిపించట్లేదు, కానీ నెక్స్ట్ డే చూస్తే మాత్రం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ముక్కల నుంచి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.